అవుట్ గోయింగే తప్ప ఇన్కమింగ్ లేనటువంటి పార్టీగా మారిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే అధికారంలో ఉన్నప్పుడు వచ్చారు. ఇంకా వస్తానన్న వాళ్ళని ఆయనే వద్దన్నారు. రాజీనామాలు చేసి రమ్మంటే వాళ్ళు రాలేదు. అదే సందర్భంలో ప్రతిపక్షంలోకి వచ్చాక నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోయారు. అట్లాగే ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయారు. అందరూ అవుట్ గోయింగ్ తప్పించి ఇన్కమింగ్ లేదు. ఇట్లాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మంత్రిగా చేసినటువంటి శైలజానాథ్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా చేసినటువంటి శైలజానాథ్ ఇవాళ తాజాగా జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరడంతో పాటుగా అంటే కాస్త ఊపు అనమాట ఆ పార్టీకి సంబంధించినంత వరకు. ఎందుకంటే అంతా అవుట్ గోయింగే తప్పించి ఇన్కమింగ్ లేనటువంటి సందర్భంలో అదే సందర్భంలో ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడతా స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. జగన్ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుని ప్రజల పక్షాన పోరాడాలని నిర్ణయించుకున్నాను. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు అమలు చేయడం లేదు. మరో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వీర్యం చేయడం ద్వారా పేదలకు వైద్య విద్య దూరం చేస్తున్నారు. గతంలో జగన్ గారు విద్యారంగంలో అమలు చేసిన అనేక సంస్కరణలు ఈ ప్రభుత్వం పక్కన పెట్టింది. ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. రాయలసీమ జిల్లాలో రైతుల కష్టాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే వాళ్ళ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల సహకారంతో ముందుకెళ్తాం. ప్రజల పక్షాన పోరాడతాం. మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం జగన్ గారిది. అందుకే ఆయన నేతృత్వంతో పనిచేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి ప్రకటించుకొచ్చారు.